బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ ఈరోజు మనం ఈ వీడియోలో జస్ట్ ఒక 10 మినిట్స్ వీడియోలో మనం టెట్లో ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ టెట్లో ఉన్నటువంటి మార్క్ టెస్ట్ ఎలా రాయాలని ఆ విషయాన్ని చూద్దాము. అయితే మార్క్ టెస్ట్లో మనకి బయాలజికల్ సైన్స్ 15 మార్క్సే కాబట్టి నేను ఇంతవరకు ఇది చేయలేదు. ఒకసారి మీకు చూపిద్దాము ఎలా ఉంటుందని చెప్పేసి మీరు గూగుల్కి వెళ్ళి ఏపీ టెట్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది. మీకు కావాల్సినటువంటి హాల్ టికెట్ డౌన్లోడ్ అన్నీ కూడా దీంట్లో ఉన్నాయండి. హాల్ టికెట్స్ ఇక్కడ కూడా క్లిక్ చేస్తే మనకి హాల్ టికెట్స్ అని క్లిక్ చేస్తే మనకి డీటెయిల్స్ అడుగుతుంది. మీ క్యాండిడేట్ ఐడి, అదేవిధంగా చూడండి ఒకసారి క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, వెరిఫికేషన్ కోడ్. ఫర్ ఎగ్జాంపుల్ క్యాండిడేట్ ఐడి, ఇలా మీరు క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, వెరిఫికేషన్ కోడ్ చేస్తే మనకి ఓపెన్ అవుతుంది. ఓకే, ఆ విషయం కాదు. ఇప్పుడు నెక్స్ట్ వన్ చూడండి ఒకసారి. నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి కావాల్సింది మార్క్ టెస్ట్. ఈ మార్క్ టెస్ట్లో మనకి ఓపెన్ చేస్తే ఇదిగోండి ఇలా ఓపెన్ అవుతాయి. అంటే మనకు సంబంధించిన సబ్జెక్ట్ ఎక్కడ ఉందో చూసుకోండి. మనకి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ వరకు కాబట్టి 10th కాలం అవుతుంది. మనకి పేపర్ 2A మ్యాథ్స్ అండ్ సైన్స్ కాబట్టి ఇది ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుందండి. తర్వాత మీరు ఏం చేయగలరు, లాగిన్లో ఏం చేయగలరు, ఓన్లీ జస్ట్ సైన్ ఇన్ అని బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి కొన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అవి మీరు చదువుకోండి. సేమ్ యాజ్ టీజ్గా ఎలాగే ఉంటుంది రేపు పొద్దున ఆన్లైన్లో ఎగ్జామ్ కూడా. ఒకసారి చూడండి. 1 మినిట్ అండి, ఒక్కోసారి ఓపెన్ కావట్లేదు ఇది. ఓకే, నెక్స్ట్ అని వస్తుంది. తర్వాత మనకి దిస్ ఈజ్ ఏ మార్క్ టెస్ట్ అని చెప్పేసి లెఫ్ట్ సైడ్లో మనకి బాక్స్ని క్లిక్ చేసి ఐఎమ్ రెడీ టు బిగిన్ అని చెప్పండి. అయితే ఇక్కడ మనకి చైల్డ్ డెవలప్మెంట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి. మరి నాకు చైల్డ్ డెవలప్మెంట్ నాకు అంత అవగాహన ఉంది కాబట్టి నన్ను స్కిప్ చేస్తున్నాను. దీన్ని ఓపెన్ చేసినప్పుడు మనకు 1 to 30 బిట్స్ అయితే ఉంటాయి. ఈ ఆన్సర్ నేను చెప్పలేను కానీ జస్ట్ ఇక 130 తెలుగు ఉంటాయి. 1 to 30 అంటే 30 క్వశ్చన్స్ వస్తుంది. 14 అంటే 14 క్వశ్చన్స్ వస్తుంది. ఒకసారి మీరు చూసుకోండి ఫ్రెండ్స్. దీంట్లో తర్వాత మనకు కావాల్సింది ఓన్లీ బయాలజికల్ సైన్స్ కాబట్టి అక్కడికి వెళ్దాము. తెలుగు తర్వాత తెలుగు 2, ఓకే, తర్వాత తెలుగు 3 అంటే కొన్ని 30 క్వశ్చన్స్ ఇచ్చారు. ఇంగ్లీష్ 1 అంటే మ్యాక్సిమం 30 క్వశ్చన్స్ ఉంటాయి అక్కడ కాబట్టి ఇక్కడ మామూలుగా ఇచ్చారు. ఇంగ్లీష్ 2 అలాగే ఉంటాయి. మ్యాథమెటిక్స్ ఇలా కొంచెం ఇక్కడ రైట్ సైడ్ కొంచెం ఇలా క్లిక్ చేస్తే మనకి ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్. సో ఫిజికల్ సైన్స్ కూడా చూడండి ఇలా ఓపెన్ అవుతుంది. తర్వాత బయాలజికల్ సైన్స్ చూద్దాము. దీంట్లో ఇచ్చినటువంటి అంటే ఈ ప్యాటర్న్లో ఉంటుంది ఎగ్జామ్. ఇవే క్వశ్చన్స్ రాకపోవచ్చు కానీ ఈ ప్యాటర్న్లో ఉంటాయండి. సారీ. అయితే ఫస్ట్ వన్ చూడండి. దిస్ ఈజ్ నాట్ ద ఫంక్షన్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రేన్ అంటున్నాడు. ప్లాస్మా పొర విధుల్లో లేనిది ఏంటి? సో ప్లాస్మా పొర ఇన్వాల్వ్ ఇన్ ఎండోసైటాసిస్లో అవుతుంది, పర్మియబిలిటీ, ఆస్మాసిస్లో, ఈ మూడిట్లో కూడా మనకి ప్లాస్మా పొర అనేది ఇన్వాల్వ్మెంట్ అవుతుంది. స్టెరిలైజేషన్లో, క్రిమిరహితం చేయటంలో మనకి ప్లాస్మా పొర అనేది ఉపయోగపడదు. కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి. దిస్ ఈజ్ నాట్ ద ఫంక్షన్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రేన్. నాట్ అన్నాడు కాబట్టి 4th ఆప్షన్ అవుతుంది. క్రిమిరహితం చేయటము, స్టెరిలైజేషన్ ఆన్సర్ అవుతుంది. ఆ మూడు కూడా ద ఫంక్షన్స్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రేన్. ఎండోసైటాసిస్ ఒకటి, పర్మియబుల్ ఒకటి, ఆస్మాసిస్ ఒకటి. ఈ మూడు కూడా ప్లాస్మా మెంబ్రేన్ యొక్క విధులు అనమాట, ఫంక్షన్స్. ఓకే, కాబట్టి ఈజ్ నాట్ అన్నాడు కాబట్టి క్రిమిరహితం చేయటము, స్టెరిలైజేషన్ అనేది ఆన్సర్ కాదు, ఆన్సర్ అవుతుంది. మిగతా మూడు కాదు. మిగతా మూడు ఫంక్షన్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రేన్. స్టెరిలైజేషన్ అనేది ప్లాస్మా మెంబ్రేన్ యొక్క ఫంక్షన్ అయితే కాదు. సెకండ్ వన్ చూడండి. మొక్కలలో వంగే గుణానికి కారణమైన కణజాలం అని చెప్తున్నాడు. అయితే మనకి టిష్యూ ఇంగ్లీష్లో చదువుకుంటే చాలా చక్కగా అర్థమవుతుంది. టిష్యూ రెస్పాన్సిబుల్ ఫర్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ ప్లాంట్స్. ఫ్లెక్సిబిలిటీ ఇన్ ప్లాంట్స్ అంటే ఖచ్చితంగా మనకి కోలెన్ కైమా అవుతుంది. కోలెన్ కైమా ఆన్సర్ అవుతుంది, బి అవుతుంది. మరి క్లోరిన్ కైమా ఎందుకు కాదంటే క్లోరిన్ కైమా అనేది మనకి ఎందుకు ఉపయోగపడుతుందంటే సింపుల్గా ఫోటోసిన్సిస్లో ఉపయోగపడుతుంది, ఫుడ్ స్టోరేజ్లో ఉపయోగపడుతుంది, గ్యాసెస్ ఎక్స్చేంజ్లో ఇన్వాల్వ్మెంట్ అవుతుంది, ప్లాంట్ రిపేర్లో ఉపయోగపడుతుంది క్లోరిన్ కైమా. ఆప్షన్ 1. ఆప్షన్ 2 కోలెన్ కైమా అనేది మొక్కల్లో వంగే గుణానికి కారణమైన కణజాలము. ఆప్షన్ 2 కోలెన్ కైమా అనే ఆన్సర్. ఇక్కడ నేను పెన్తో రాయలేను, జస్ట్ మీకు చెప్తున్నాను. ఆన్సర్ వచ్చేసి స్థూల కోణ కణజాలం అండి. ముందు మూడు ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఆ 3 ఆప్షన్స్ గురించి ఒకసారి మాట్లాడదాము. సో టిష్యూ రెస్పాన్సిబుల్ ఫర్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ ప్లాంట్స్ అంటే ఒకటి వచ్చేసి క్లోరిన్ కైమా కాదు, రెండో ఆన్సర్ అవుతుంది కోలెన్ కైమా అవుతుంది. మరి క్లోరిన్ కైమా ఎందుకు కాదంటే క్లోరిన్ కైమా అనేది ఫోటోసిన్సిస్కి ఉపయోగపడుతుంది, ఫుడ్ స్టోరేజ్కి, అదేవిధంగా గ్యాసెస్ ఎక్స్చేంజ్కి, ప్లాంట్ రిపేర్కి ఉపయోగపడుతుంది. మరి స్క్లీరెన్ కైమా
సో స్క్లీరియన్ కైమా కూడా మనకి స్ట్రెంత్ ఇస్తుంది, మెకానికల్ స్ట్రెంత్ ఇస్తుంది, అన్నీ అది ఇస్తుంది అనమాట. తర్వాత వాయుగత కణజాలం అంటే మొక్కలు అనేవి నీటి మీద తేలియాడుతూ ఉండడానికి కారణం ఏంటంటే ఏరియన్ కైమా అవుతుంది. కాబట్టి ఇక్కడ మొక్కలలో వంగే గుణానికి కారణమైన కణజాలం ఏంటంటే స్థూల కోణ కణజాలము, కోలెన్ కైమా ఆన్సర్ అనేది అవుతుంది. మూడో చూడండి, కనెక్టివ్ టిష్యూ దట్ కనెక్ట్ బోన్ విత్ ద బోన్ ఈజ్ కనెక్టివ్ టిష్యూ దట్ కనెక్ట్ బోన్ విత్ ద బోన్ ఈజ్ ఎముకను ఎముకతో కలిపే సంయోజక కణజాలం. ఇది 9th క్లాస్లో ఉందండి, మీకు కావాలంటే చూసుకోండి. పేజ్ నెంబర్ కూడా మనకి టిష్యూస్ లెసన్లో వస్తుంది. అది ఒకసారి మీరు మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉంటే చూసుకోండి, చాలా చక్కగా అక్కడ ఇచ్చారు. ఇక్కడ మనకి ఏమన్నారంటే ఇక్కడ చూడండి, కనెక్టివ్ టిష్యూ కనెక్టెడ్ బోన్ విత్ బోన్, ఎముకను ఎముకతో కలిపే కణజాలం అంటున్నాడు. కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి మనకి సంధి బంధనం లిగమెంట్ అవుతుంది. ఎముకను ఎముకతో కలిపే సంయోజక కణజాలము కనెక్టివ్ టిష్యూ దట్ కనెక్ట్ బోన్ విత్ ద బోన్ ఈజ్ కాల్డ్ లిగమెంట్ అని చెప్తాము. మరి మిగతా 3 ఆప్షన్లు ఏంటండి? టెండన్. సో టెండన్ అంటే ఏంటి? టెండన్ అంటే మనకి స్నాయు బంధనం అని చెప్తాము. టెండన్ అంటే తెలుగులో స్నాయు బంధనము. ఇది ఏం చేస్తుందంటే కండరాలను ఎముకతో అతికి ఉంచేది, అంటే కండరాలను ఎముకతో అతికి ఉంచేటువంటి మరొక కనెక్టివ్ టిష్యూ ఏంటంటే మనకి ఇది ఇచ్చినన్నీ కూడా కనెక్టివ్ టిష్యూలే. వీటిని మనం ఏమంటామంటే స్నాయు బంధనం లేదా టెండన్ అంటాము. ఇదేం చేస్తుంది? కండరాలను ఎముకతో అతికి ఉంచేది, అంటే కండరాలని ఎముకతో కలిపేది, గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకి కార్టిలేజ్ అని చెప్తున్నాడు. సో మీకు కార్టిలేజ్ తెలుసు. సో కార్టిలేజ్ టిష్యూ అంటే మనకి వెరీ స్మూత్ టిష్యూ అనేది కార్టిలేజ్ టిష్యూ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ ఉంటుందంటే మనకి లైక్ మన దగ్గర నాసిక అగ్రంలో, అంటే మన నాజల్లో నా నోస్ ఉంటుంది కదా దాంట్లో, అదేవిధంగా చెవి దొప్పలో, తర్వాత మనకి వాయునాళం ఉంటుంది ట్రాకియా, వాయునాళంలో, తర్వాత మనకి లారింగ్స్ స్వరపేటికలో ఉంటుందన్నమాట. అంటే మృదులాస్థి అనేది ఒక సంయోజక కణజాలమే. సో దీంట్లో ఏముంటుందంటే మ్యాట్రిక్స్ ఉంటుంది, ప్రోటీన్లు కూడా ఉంటాయి దీంట్లో. ఓకే, కాబట్టి ఇది ఏం చేస్తుందంటే ఎముకల యొక్క ఉపరితలాలని చాలా మృదువుగా చేస్తుంది. ఇవి ఎక్కడ ఉంటాయంటే సింపుల్గా నాసిక అగ్రంలో, చెవి దొప్పలో, వాయునాళంలో, స్వరపేటికలో ఉండేటివి కార్టిలేజ్. మరి ఎడిపోస్ టిష్యూ అంటే ఏంటండి? మన శరీరంలో ఎక్కడైనా ఎక్స్ట్రా కొవ్వు ఉందనుకోండి, అది చర్మం కింద స్టోర్ అయి ఉంటుంది. కాబట్టి కొవ్వును నిల్వ చేసేటువంటి కణజాలం మనకి ఎడిపోజ్ కణజాలం అవుతుంది. ఇది ఎక్కడ ఉంటుందంటే చర్మానికి దిగువ భాగంలో ఉంటుంది సాధారణంగా. ఈ ఫ్యాట్ ఏం చేస్తుందంటే మనకి మన బాడీలో ఉన్నటువంటి హీట్ బయటకు పోకుండా కాపాడుతుంది. ఇది క్వశ్చన్ నెంబర్ 3. 4 చూడండి, గ్రీన్ హౌస్ గ్యాస్ అమంగ్ ద ఫాలోయింగ్. గ్రీన్ హౌస్ గ్యాస్ అన్నాడు కాబట్టి హైడ్రోజన్ కాదు, ఆక్సిజన్ కాదు, నైట్రోజన్ కాదు, మీథేన్ అవుతుంది. ఇంకా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ గ్యాస్ అంటే కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, నైట్రస్ ఆక్సైడ్ వస్తుంది, ఇవన్నీ వస్తాయి. కానీ మేజర్గా ఇక్కడ ఏమన్నారు? గ్రీన్ హౌస్ గ్యాస్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ మీథేన్. ఇక్కడ చూడండి, వెన్ ద బ్లడ్ ఫ్లో అవుట్ ద ప్లేట్లెట్స్ రిలీజ్ ఎన్ ఎంజైమ్స్ కాల్డ్. రక్తం స్రవించినప్పుడు మనం ఎప్పుడైతే వూండ్ అయిందో, గాయమైందో, రక్తం బయటకు వచ్చేటప్పుడు రక్త ఫలికల నుండి ప్లేట్లెట్స్ నుంచి విడుదలయ్యే ఎంజైమ్ వచ్చేసి మనకి థ్రాంబోకైనేజ్ అవుతుంది. థ్రాంబోకైనేజ్ ఆన్సర్ 3 అవుతుంది. మరి ఫస్ట్ ఆన్సర్ ఏంటి? ప్రోథ్రాంబిన్. సో ప్రోథ్రాంబిన్ అనేది ఒక బ్లడ్లో ఉన్నటువంటి ప్రోటీన్. అది థ్రాంబిన్ అంటే ఒక ఎంజైమ్, ఇది కూడా బ్లడ్ క్లాటింగ్ ఇన్వాల్వ్మెంట్ అవుతుంది. ఫైబ్రిన్ అనేది ఒక దారపోగులా ఉండి గాయమైనప్పుడు పైన లాస్ట్లో బ్లడ్ క్లాటింగ్ ప్రాసెస్లో లాస్ట్లో గాయాన్ని దగ్గర లాగేది ఒక దార వంటి వల వంటి నిర్మాణము. కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే వెన్ ద బ్లడ్ ఫ్లో అవుట్, ఎప్పుడైతే బ్లడ్ బయటకు వస్తుందో ప్లేట్లెట్స్ అనేది ఏ ఎంజైమ్ రిలీజ్ చేస్తుందంటే అది థ్రాంబోకైనేజ్ అవుతుందండి. 6th వన్, ఇక్కడ మనకి క్యూటేనియస్ రెస్పిరేషన్ ఈజ్ సీన్ ఇన్. క్యూటేనియస్ రెస్పిరేషన్ ఈజ్ సీన్ ఇన్. క్యూటేనియస్ అంటే చర్మీయ శ్వాసక్రియ ఎక్కడ ఉంటుందండి? ఫ్రాగ్లో ఉంటుంది. ఆన్సర్ వచ్చేసి 2 అవుతుంది. ఇంకా మనకి క్యూటేనియస్ రెస్పిరేషన్ కానీ స్కిన్ రెస్పిరేషన్ కానీ రెండు ఒకటే. ఇంకా మనకి వానపాములో ఉంటుంది, ಅಥವಾ లీచెస్ జలంలో కూడా ఉంటుంది. ఇక్కడ మనకి ఆప్షన్ వచ్చేసి 2 అవుతుంది. మరి కాని ఆన్సర్స్ ఏంటి? బొద్దింక. బొద్దింకలో ఉండేటువంటి రెస్పిరేషన్ ఏంటండి? లైక్ మనకి వాయునాళ వ్యవస్థ, వాయునాళ శ్వాసక్రియ జరుగుతుంది. ఓకే, తర్వాత లిజార్డ్స్ అండ్ ఫిషెస్ అంటే యాక్చువల్గా ఫిషెస్లో మనకి మొప్పలు గిల్స్ ఉంటాయి. లిజార్డ్స్ అంటే మనకి దీంట్లో కొంచెం లంగ్స్ ఉంటాయి, వాటి ద్వారా మనకి ఇక్కడ శ్వాసక్రియ జరుగుతుంది. కాక్రోచ్లో వాయునాళ ద్వారా జరుగుతుంది, ఫ్రాగ్లో చర్మం ద్వారా జరుగుతుంది, లిజార్డ్స్ బల్లులో మనకి లంగ్స్ ద్వారా జరుగుతుంది, ఫిష్లో మనకి గిల్స్ ద్వారా జరుగుతుంది. రాక్ బీ తేనెటీగ సైంటిఫిక్ నేమ్ ఏంటి?
సో ప్రతిసారి మనకి ఎగ్జామ్లో అడిగే బిట్ అండి ఇది. రాక్ బీ తేనెటీగ సైంటిఫిక్ నేమ్ అంటాడు. అది యాక్చువల్గా తేనెటీగ పెంపకంలో వస్తుంది. 9th క్లాస్లో మేబీ అది లాస్ట్లో ఉండొచ్చు. సాధారణంగా మనకి ఇక్కడ రాక్ బీ తేనెటీగ అన్నాడు. సో రాక్ బీ తేనెటీగ అంటే ఎపిస్ డార్సెటా అని చెప్తాము. ఆప్షన్ 2 అవుతుంది. ఇక్కడ ఇంకా రిమైనింగ్ 3 ఇచ్చారు. ఎపిస్ సెరెనా ఇండికా అన్నాడు. మరి ఎపిస్ సెరెనా ఇండికా అంటే మనకి ఇండియన్ బీ అంటే భారతదేశపు తేనెటీగ. ఇది తేనె ఉత్పత్తికి ఉపయోగపడుతుంది. ఎపిస్ సెరెనా ఇండికా అంటే ఇది భారతదేశపు తేనెటీగ. ఎపిస్ డార్సెటా అంటే మనకి రాక్ బీ అని చెప్తాము. ఓకే, రాక్ బీ అది. తర్వాత ఎపిస్ ఫోరియా కాదు ఫ్లోరియా అని చెప్తాము. ఇది చాలా చిన్న తేనెటీగే. తర్వాత ఎఫిస్ మిల్లీఫెరా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేది. ఇది ఇటాలియన్ రకానికి చెందినటువంటి ఎపిస్ మిల్లీఫెరా తేనెని ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది అనమాట ఇది. ఓకే, కాబట్టి ఇతను ఇక్కడ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ రాక్ బీ అంటే మనకి ఎపిస్ డార్సెట్ అయితే అవుతుంది. 8th వన్, మానవుని గుండె బరువు ఎంత అన్నాడు ఇక్కడ? 250 grams 300. మ్యాక్సిమం అయితే మనకి 250 నుంచి 300 మధ్యలో ఉంటుంది. ఇక్కడ యాక్యురేట్గా ఇవ్వలేదు కానీ ఒక 250 నుంచి 350 వరకు అయితే మనకి హ్యూమన్ హార్ట్ అనేది ఉంటుంది. సో ద సైంటిస్ట్ హూ నేమ్ డిస్కవర్డ్ వ్యాక్సిన్ అంటే ఎడ్వర్డ్ జెన్నర్ అవుతుంది. ఓకే, లూయి పార్చర్ కాదు, యాంథనీ వాన్ కాదు, అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అయితే కాదు. ఓకే, ద సైంటిస్ట్ హూ నేమ్ డిస్కవర్డ్ వ్యాక్సిన్, టీకాను కనుగొన్న శాస్త్రవేత్త ఎడ్వర్డ్ జెన్నర్. 10th బిట్, కణం యొక్క స్వయం విచ్చిత సంచులు లైసోజోమ్. మన భయపడకర్లా. సూసైడ్ బ్యాగ్ ఆఫ్ ద సెల్ ఈజ్ లైసోజోమ్. మైటోకాండ్రియా ఈజ్ ఏ పవర్ హౌస్ ఆఫ్ ది సెల్. మైటోకాండ్రియాని మనం కణ సఖ్యగారాలు అంటాము. ప్లాస్టిడ్ వచ్చేసి మనకి ప్లాంట్లో ఒక రంగుని ఇచ్చేటువంటి అవి కణాంగాలు ఇవి. దీంట్లో మనకి క్రోమోప్లాస్ట్, క్లోరోప్లాస్ట్ ఇవన్నీ ఉంటాయి. వ్యాక్యూల్ అంటే మనకి పదార్థాలని కొంచెం స్టోర్ చేస్తుంది. మొక్కల కణాల్లో ఎక్కువ పెద్ద వ్యాక్యూల్ ఉంటుంది, జంతు కణాల్లో చిన్న వ్యాక్యూల్ ఉంటుంది. కాబట్టి సూసైడ్ బ్యాగ్ ఆఫ్ ద సెల్ అంటే మనకి లైసోజోమ్ అవుతుంది, లైసోసోమ్. భరత్పూర్ బర్డ్ శాంక్చురీ ఈజ్ లొకేటెడ్ రాజస్థాన్. డౌట్ లేదు, ఇంకా దీనికి మనం ఎక్స్ప్లెయిన్ చేయవసరం లేదు. సైట్ ఆఫ్ ప్రోటీన్ సింథసిస్ రైబోజోమ్స్, అది కూడా తెలిసిందిగా మీకు. కణంలో ప్రోటీన్ సంశ్లేషణ జరుగు ప్రాంతము రైబోజోమ్స్. మరి మిగిలిన హరితరేణులు అంటే మనకి లీఫ్లో క్లోరోప్లాస్ట్లో ఉంటాయి. క్లోరోప్లాస్ట్లో క్లోరోఫిల్ ఉంటుంది. ఇది కిరణజన్య సంయోగరేఖలో ఉపయోగపడుతుంది. ఫోటోసింథసిస్లో ఉపయోగపడుతుంది. ఎండోప్లాజం రెటిక్యులం అనేది మనకి కేంద్రకాన్ని అంటుకుని ఉంటుంది. దాంట్లో రఫ్ ఎండోప్లాజం రెటిక్యులం పైన రైబోజోమ్స్ ఉంటాయి. అది ప్రోటీన్ల తయారీకి ఉపయోగపడుతుంది. స్మూత్ ఎండోప్లాజం రెటిక్యులం అనేవి దాని మీద రైబోజోమ్స్ ఉండవు కాబట్టి లిపిడ్ సింథసిస్లో ఉపయోగపడుతుంది. తర్వాత గాల్జీ కాంప్లెక్స్ అయితే మనకి అది ఎండోప్లాజం రెటిక్యులంతో ఎక్కువ సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఒక కణంలో ఎక్కడైనా పదార్థాలు వేరే దానికి రవాణా అవ్వాలంటే ముందు గాల్జీ సంక్లిష్టకానికి వెళ్తుందో అక్కడ అందుకు కొంత మార్పు చెంది గాల్జీ సంక్లిష్టంలో ఆ పదార్థాలు ఎక్కడైతే ట్రాన్స్ఫర్ అవ్వాలో అక్కడ అవుతాయి. కాబట్టి ఇక్కడ సైట్ ఆఫ్ ది ప్రోటీన్ సింథసిస్ అంటే రైబోజోమ్స్ అవుతాయండి. తర్వాత సైన్స్ బిట్ చూద్దాము. ద టైప్ ఆఫ్ ఎవల్యూషన్ యూజ్డ్ టు నో ద స్ట్రెంత్ అండ్ వీక్నెస్ ఆఫ్ ద స్టూడెంట్ బిఫోర్ స్టార్టింగ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అంటే మనకి బోధన అభ్యాసన ప్రక్రియ ప్రారంభించే ముందు విద్యార్థుల యొక్క సామర్థ్యాలను బలహీనతలు తెలుసుకోవడానికి చేసే మూల్యాంకనమే లోప నిర్ధారణ మూల్యాంకనము, డయాగ్నోస్టిక్ ఎవల్యూషన్ అంటాము. తర్వాత మనకి ఫార్మేట్ ఎవల్యూషన్ అంటే ఏంటి? నిర్మాణాత్మక మూల్యాంకనం అంటే లెసన్ మధ్యలో చేసేది. సమ్మేటివ్ అంటే ఇయర్ ఎండింగ్లో కానీ లేకపోతే కొంత 6 నెలల తర్వాత ఎండింగ్లో మనం ఎగ్జామ్ పెట్టేది. ఇక స్కూల్ బేస్డ్ అసెస్మెంట్ అంటే పాఠశాల స్థాయికి సంబంధించింది అది. కాబట్టి ఇక్కడ బోధన అభ్యాసన ప్రక్రియ ప్రారంభించే ముందు చేసేదే లోప నిర్ధారణ మూల్యాంకనం, డయాగ్నోస్టిక్ ఎవల్యూషన్. రెండోది చూడండి, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ రిలేటెడ్ డేల్స్ కోన్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఎడ్గర్ డేల్ అనుభవ శంకు మీద ఖచ్చితంగా బిట్ ఇస్తారండి. మరి దీంట్లో లాస్ట్ అడిగిన బిట్ ఏంటంటే మరి ఈ అనుభవ శంకు దేనికి సంబంధించి అడిగారు అంటే మనకి అనుభవ శంకు అనేది మనకి కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లెర్నింగ్ పిరమిడ్ అంటాము. కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంటాము లేదా లెర్నింగ్ పిరమిడ్ అని చెప్తాము. అది బిట్ అడిగాడు. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి 11 బోధన అభ్యాసనాల్లో అంటే అభ్యాసన అనుభవాల్లో ఫస్ట్ వన్ ఏముంటుంది? దాంట్లో మీరు బేస్ పాయింట్లో ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలు ఉంటాయి. ఓకే, ఉంది. కల్పిత అనుభవాలు రెండోది ఉంటాయి. మూడోది వచ్చేసి నాటకీకరణ అనుభవాలు ఉంటాయి. నాలుగోది పరిశీలకుల అనుభవాలు ఇవి ఉండవు. కాబట్టి 1, 2, 4 అనేది ఎడ్గర్ డేల్ అనుభవ శంకులో ఉంటాయి అభ్యాస అనుభవాలు. పరిశీలకుల అనుభవాలని ఉండవు. కాబట్టి వీటిలో ఒకటి డేల్ అభ్యాసన శంకు చెందదంటే పరిశీలన అనుభవాలను ఆన్సర్ అవుతుంది. మిగతా 3 కూడా ఎడ్గర్ డేల్ అనుభవ శంకు సంబంధించింది. తర్వాత కార్ల్ పియర్సన్ ప్రకారము వైజ్ఞానిక పద్ధతిలో చివరి సోపానం. అకార్డింగ్ టు కార్ల్ పియర్సన్ ద లాస్ట్ స్టెప్ ఇన్ సైంటిఫిక్ మెథడ్ ఈజ్ కాల్డ్ జనరలైజేషన్.
కార్ల్ పియర్సన్ ప్రకారము సైంటిఫిక్ మెథడ్లో చివరి సోపానం ఏంటంటే సాధారణీకరణం అని చెప్తాము. విశ్లేషణ అనే విద్యా లక్ష్యం ఈ రంగానికి చెందిందంటే అది కాగ్నిటివ్ డొమైనే, జ్ఞానాత్మక రంగమే అవుతుంది. ఆల్రెడీ మీకు చెప్పాను. మనకి జ్ఞానాత్మక రంగంలో ఏమొస్తాయంటే ముందు జ్ఞానం ఉంటుంది. సింపుల్ టు కాంప్లెక్స్కి వెళ్తే జ్ఞానము, అవగాహన, అన్వయము, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం ఉంటుంది. అది జ్ఞానాత్మక రంగము. తర్వాత మానసిక భావావేశ ఎఫెక్టివ్ డొమైన్లో భావావేశ రంగంలో మనకి గ్రహించడము, రెస్పాండ్ అవ్వటము, ప్రతిస్పందించడము, విలువ కట్టడము ఇవన్నీ ఉంటాయి. వ్యవస్థాపన, శీలస్థాపన ఇవన్నీ ఉంటాయి. ఇక మనకి మానసిక చలనాత్మక రంగంలో మనకి ఏముంటుంది? అనుసరణ ఉంటుంది, హస్తలాఘవము, సునిశ్చితత్వము, సమన్వయం లేదా ఉచ్చారణ ఉంటుంది, స్వాభావికరణ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఎనాలిసిస్ అనేది దేంట్లో పార్ట్ అంటే మనకి జ్ఞానాత్మక రంగంలో ఒక లక్ష్యం. అది ప్రయోగ సమయంలో ఉపయోగించే పదార్థాలన్నింటినీ ఈ రిజిస్టర్లో నమోదు చేయాలి. ప్రయోగ సమయంలో ఉపయోగించే పదార్థాలన్నింటినీ ఈ రిజిస్టర్లో నమోదు చేయాలంటే వాడే వస్తువుల స్టాక్ రిజిస్టర్. అది వాడే వస్తువుల స్టాక్ రిజిస్టర్. అది ఆన్సర్ 2 అవుతుంది. మరి జారీ రిజిస్టర్ అంటే ఏమన్నా మనం ఇష్యూ ఇచ్చినప్పుడు అక్కడ ఎంటర్ చేసుకోవాలి. మూడోది పగిలే వస్తువుల స్టాక్ రిజిస్టర్. బ్రేకబుల్ స్టాక్ రిజిస్టర్ అంటే ఏదైనా పగిలే వస్తువుల స్టాక్ రిజిస్టర్ అంటే అన్నీ ఏదైతే పగలనే అవకాశం ఉంటుందో అవి మాత్రమే దాంట్లో ఎంటర్ చేస్తాము. పగిలే వస్తువులు అంటే బ్రేకబుల్ కదా. పగిలే వస్తువుల స్టాక్ రిజిస్టర్ అంటే పగిలిపోయేటువంటి బ్యూరెట్, పిప్పెట్ వాటిని పగిలిపోయేటానికి అవకాశం ఉన్నటువంటి గాజ్ ఐటమ్స్, గ్లాస్ ఐటమ్స్ ఉంటుంది కదా, దాంట్లో మనం ఎంటర్ చేస్తాము. పగలని వస్తువులు అంటే మనకి ల్యాబ్లో పగలని ఏదైతే ఉంటాయో అవి దాంట్లో ఎంటర్ చేస్తాము. కాబట్టి ఇక్కడ ప్రయోగ సమయంలో ఉపయోగించే పదార్థాలన్నింటినీ ఈ రిజిస్టర్లో నమోదు చేయాలి అంటే కన్జ్యూమర్ స్టాక్ రిజిస్టర్, వాడే వస్తువుల స్టాక్ రిజిస్టర్లో చేయాలి. 6 చూడండి. స్టూడియోలో తను నిర్దేశించిన ఉద్దేశాలు, లక్ష్యాల ప్రకారం తన వద్ద ఉన్నటువంటి పదార్థాన్ని మలుచుకోవడానికి కళాకారుడు ఉపయోగించే సాధనాన్ని కరికులం అని చెప్పిన శాస్త్రవేత్త ఎవరంటే మనకి కన్నింగ్హామ్ అవుతారు. ఇక డౌట్ లేదు, కన్నింగ్హామ్ అవుతారు. ఇలాగ ప్యాటర్న్ అయితే ఉంటుందని మొత్తం చెప్పలేదు, కానీ నేను ఓన్లీ మన బయాలజికల్ సైన్స్ పర్పస్లో ఏదైతే ఉపయోగపడుతుందో అది చెప్పాను. సో ఇలాగ మీరు ఆన్లైన్ ఎగ్జామ్స్ అన్నీ కూడా సింగిల్ లైన్ క్వశ్చన్స్ ఉంటాయి, పెద్ద పెద్ద క్వశ్చన్స్ ఏమీ ఉండవు. కాబట్టి టెట్ మార్క్స్లో మంచి మార్కులు సాధిస్తారని చాలా తక్కువ కాబట్టి నేను కూడా బిట్ బ్యాంక్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ మరి అంత ఇప్పుడు ఈ టైంలో మిమ్మల్ని కన్ఫ్యూజ్ పెట్టడం ఎందుకని చెప్పేసి నేను ఆపేశాను. ఓకే అండి. సో హ్యావ్ ఎ నైస్ డే. గాడ్ బ్లెస్ యూ. మంచిగా రాయండి. కనీసం మీ రిజర్వేషన్ కన్నా కొంచెం ఒక 20 మార్క్స్ తీసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. ఓకేనండి. దీంట్లో సైకాలజీ ఉంది, తెలుగు, ఇంగ్లీష్ అన్నీ ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. ఓకేనండి. హ్యావ్ ఎ నైస్ డే. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.